నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ స్పెషల్ డిబేట్. యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెరికా తప్పకుండా కూడా అంటే 5 రోజులు విరామం ఇచ్చినా కూడా అమెరికా ఎక్కడ దాడి చేస్తుందో ఏ టైంలో అందులో ముందు పైనుంచి కాకుండా ఈసారి కాల్బలాలతో డైరెక్ట్గా అటాక్ చేస్తుందేమో అనేటటువంటి భయాన్ని ఇరాన్ వ్యక్తం చేస్తోంది. తమకున్నటువంటి కీలకమైనటువంటి ఐలాండ్స్ని రక్షించుకోవడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ పోరు చాలా భయంకరంగా జరుగుతోంది. ఇంకోవైపు భారతదేశంలో పెట్రోల్ నిల్వలు అట్లాగే గ్యాస్ నిల్వలు వీటికి సంబంధించినటువంటి గందరగోళ పరిస్థితి ఇంత క్లారిటీ ఇచ్చినా కూడా కేంద్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇట్లా వారు పరిస్థితులన్నీ కూడా వాటి ఇంపాక్ట్ చాలా తీవ్రంగా కనిపిస్తుంది చాలా చోట్ల. ఈ అంశాలన్నింటికి సంబంధించి మనతో మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి అమర్నాథ్ సారంగుల మనతో ఉన్నారు. మంచి అనలిస్ట్ కూడా ఆయనతో మాట్లాడి వీటికి సంబంధించిన విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమర్నాథ్ గారు. నమస్తే సార్. ఇంకా కూడా పెట్రోల్ అట్లాగే డీజిల్కి సంబంధించి గ్యాస్కి సంబంధించి ఇప్పటికి కూడా ఇంకా ఇబ్బందికర పరిస్థితులు కొనసాగుతున్నాయి చాలా రాష్ట్రాల్లో. సోషల్ మీడియా దీనికి ప్రధానమైనటువంటి కారణం అనేది ఖచ్చితంగా ఎవరైనా చెప్పేస్తారు. ఇంత క్లియర్గా కేంద్రం అనౌన్స్ చేసింది. స్థానికంగా ఉన్నటువంటి పెట్రోల్ అండ్ డీజిల్ డీలర్స్ అసోసియేషన్లు ప్రెస్ నోట్స్ రిలీజ్ చేసినాయి, మీడియాతో మాట్లాడినాయి. ఇన్ని జరిగినా కూడా ఇంత భారీ క్యూ లైన్లు ఎందుకు కొనసాగుతున్నాయి? శివప్రసాద్ గారు, మొదట మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఇక్కడ ప్రధానంగా మనము 2 అంశాల గురించి చర్చించుకోవాలి. ఒకటి ఏంటంటే నిజంగా నిల్వలు తగ్గిపోయినాయా, ఇది ఏదన్నా ఒక రకమైన దీని చుట్టూ జరుగుతున్న ఒక అంటే పర్సెప్షన్ వైజే తగ్గిపోయిందా. రెండో పాయింట్ ఏంటంటే ఎవరైనా కుట్రదారులు కావాలని చేస్తున్నారా. ఎందుకంటే మొన్న ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో మాట్లాడుతూ కూడా ఇలాంటి సందర్భాలలో అంటే దేశము ఇలాంటి ఒక విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ దేశాలలో జరుగుతున్నప్పుడు ఒక దేశం దాన్ని ఎదుర్కోవాలి, అందరు కలిసి సవాళ్ళను ఎదుర్కొనే పరిస్థితి ఉన్నప్పుడు కొన్ని చీడ పురుగులు, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, ఈ ఫేక్ న్యూస్ ప్రచారం చేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ యాక్టివేట్ అవుతారు. సో దాన్ని మనము అందరం కలిసి ఎదుర్కోవాలి. అయితే అన్ఫార్చునేట్లీ శివప్రసాద్ గారు ఏంటంటే లీడర్ ఆఫ్ ఆపోజిషన్ లాంటి బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్న వ్యక్తి, ఆ పార్టీ కూడా ఫేక్ న్యూస్ ప్రచారం చేయడంలో సిద్ధహస్తుల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మినిస్టరు, అట్లాగే ఇక్కడ ప్రభుత్వము ఏం మాట్లాడుతున్నది, మనకు కొరత లేదు, చాలా ఇంత స్టాక్ ఉంది, నార్మల్ డేస్లో కూడా ఇంతే స్టాక్ ఉంటుంది, ఎప్పుడు కూడా మీరు ఎవ్వరు కూడా గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదని ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంత 2 పేజీల ఇంటర్వ్యూ ఇచ్చిండి నిన్న. దానికి అదే వారి పార్టీ అధినేత అని చెప్పుకునే రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడతారు, ఢిల్లీలో అసలు స్కేర్సిటీ ఉంది, లైన్లు ఉన్నాయి, అసలు ఎల్పిజి దొరకట్లేదు, మా హోటళ్ళన్నీ బంద్ అయిపోతున్నాయి, నాకే దోశ తిందామని అనుకుంటే దోశ దొరకలేదు, ఇలాంటి మాటలు మాట్లాడేసరికి ఒక సామాన్య మనుషులు ప్రభావితం అవుతారు కదండి శివప్రసాద్ గారు. రెండోది నిన్న మీరు సోషల్ మీడియా గురించి మాట్లాడే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, అట్లాగే ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, నేను అందరికీ కూడా అంటే ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడా నేను చేతులు జోడించి దండం పెట్టి మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్గా వాళ్ళకి ఒక అడ్వైజరీ నోటు కూడా ఇచ్చింది. ఎవరు కూడా ఈ లైన్లను వీడియోలలో తీసి, ఆ లైన్ ఎంతసేపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పొడవు లైన్ ఉంటుంది సార్, దాన్ని ఆ వీడియో తీసి అసలు మొత్తం ప్రతి చోట ఇట్లనే ఉన్నది అనే ప్రచారం చేసేసరికి ఇంకా ఇంట్లో ఉన్నోని కూడా అమ్మో రేపు దొరుకుతుందో లేదో అని వాళ్ళు లేచి పాయింట్ వేసుకొని తొందర పోయి తెచ్చుకోవడానికి ఇంకా లైన్లో పోయి కడుతారు. సో ఇటువంటి పరిస్థితులు కాకుండా ఉండాలంటే మొత్తం సమాజం కలిసికట్టుగా ఈ సవాళ్ళని ఎదుర్కోవాలి. ఈరోజు ఎవరు కూడా అసలు మనకు సమస్య లేదు, అంత బ్రహ్మాండంగా ఉందని ఎవరు అనట్లేదు. ప్రధానమంత్రి గారు చాలా కేటగారికల్గా చెప్పారు పార్లమెంట్లో, ప్రపంచ దేశాలలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇది మనమేమి మన పైన ప్రభావం ఉండదు అని ఎవరు అనుకోవట్లేదు. ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా, కానీ ఈ ప్రభావాన్ని ఇది మనం తీసుకొచ్చిన ప్రాబ్లం కాదు, మనం అనుకున్న ప్రాబ్లం కాదు, మనం కోరుకున్న ప్రాబ్లం కాదు. మనతో సంబంధం లేకుండా అమెరికా, ఇరాను, ఇజ్రాయెల్ కొట్టుకుంటున్నాయి. దాని ప్రభావం మన పైన పడుతుంది. పడకుండా ఉండడానికి మనం సాయశక్తిలో కృషి చేయాలి, ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో అందరు దేశమంతా కలిసి వస్తే మనం ఈజీగా ఈ సవాళ్ళను ఎదుర్కొని మనం విజయం సాధించగలుగుతాం. అంతే లేకుండా లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కొన్ని ఓట్ల గురించో లేకుంటే కొన్ని చోట్ల ఇప్పుడు తమిళనాడు లాంటి చోట కొన్ని సీట్ల గురించో ఇలాంటి మాటలు మాట్లాడితే అంటే సందిట్లో సడమి అంటాం కదా, ఈ మధ్యలోనే
కొన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ సొసైటీని విచ్ఛిన్నం చేసే విచ్ఛిన్నకర శక్తులు మోపైతాయి. మరి వాళ్ళని ఎట్లా తట్టుకుంటారు? మళ్ళీ పైన కేంద్ర ప్రభుత్వం మీదనే వాళ్ళు దాడి చేస్తారు. మీరు కనీసం పట్టించుకోరా అని. మీరు ఎట్లని మాటలే మాట్లాడొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నా విజ్ఞప్తి ఏంటంటే, సరే సమాజంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా బాధ్యత, అందరూ కూడా ఇటువంటి ప్రచారాలకు, ఇటువంటి ఫోటోలకు, ఇటువంటి వీడియోలకు దూరంగా ఉండండి. ఇప్పుడు వాడెవడో 2011లో జరిగిన వీడియోను, ఆ వీడియోను పోస్ట్ చేసి ఇవాళ చెన్నైలో ఈ లైన్ ఉన్నది అని పెట్టేసరికి చెన్నైలో గందరగోళమైన వాతావరణం స్టార్ట్ అయింది. ఢిల్లీలో సేమ్ 2012లో అప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ లైన్లను తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. హౌ ఈజ్ ఇట్ రైట్ అండి? ఎంత తప్పది? మీరు చేసే చిన్న ఆకతాయి పనులు చేయబట్టి అనేక మంది లాస్ అవుతున్నారు ఈరోజు. సో దట్ ఈస్ వెరీ రాంగ్. సో నేను అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సార్ దయచేసి ఇటువంటి పోస్టులకు దూరంగా ఉండండి. ఆ తర్వాత ఈ ఇరాన్, ఇజ్రాయిల్ అట్లాగే యుఎస్ ఈ వార్ని కనుక తీసుకుంటే, ట్రంప్ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. నన్నే సుప్రీంగా ఉండమని చెప్పారు, యాక్చువల్గా అడిగారు, నేనే దానికి అంగీకరించలేదు అని చెప్పి అసలు ఇంతకంటే అసలు అల్టిమేట్ ఏముంది నాకు అన్న పద్ధతిలో మాట్లాడుతున్నాడు. అంటే ట్రంప్ని మామూలుగా మనం ఎంత గొప్ప దేశానికి ఆయన అధ్యక్షుడు అనేది పక్కన పెడితే, ఇతరంత చెత్తవాగుడు ప్రపంచంలో ఎవడు వాగడం అని చెప్పే స్థితి కూడా ఉంది చాలా చోట్ల. సరే ఏం వాగినా ఏం చేసినా కూడా ఇరాన్ మాత్రం పూర్తిగా దానికి విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్స్, ప్రకటనలన్నీ ఇస్తోంది. ఓ పక్క తమ ఐలాండ్స్ రెండింటిని కూడా కాపాడుకునేందుకు కింద భూగర్భం నుంచి ఆల్రెడీ సముద్రంలో ఎట్లాగైతే వాళ్ళు మైన్స్ పెట్టారో, వాటర్ మైన్స్ పెట్టారో, అట్లాగే ఆ ద్వీపం మొత్తం అంతా కూడా వాటర్ మైన్స్ లాగానే ల్యాండ్ మైన్స్ పెట్టినటువంటి సందర్భం కనిపిస్తోంది. కింద నుంచి అటాక్ చేస్తారేమో కలబలాలతో, సైన్యంతో డైరెక్ట్గా అనేటటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. అలా జరిగే అవకాశం ఉందా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గత 25 ఇయర్స్గా ఇరాన్ ఈ వార్ గురించి వెయిట్ చేస్తున్నది. 25 ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్. అమెరికా 2 గంటలలో కంప్లీట్ చేస్తా ఈ వార్ అని చెప్పి దిగింది. క్విక్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్లో 2 అవర్స్లో ఈ వార్ను కంప్లీట్ చేస్తాం మేము అని స్టార్ట్ చేసిన ఈ వార్ ఇవాళకి 27 రోజులైంది. 27 రోజులు తర్వాత కూడా అసలు దీనికి ఎగ్జిట్ పాలసీయే లేదు అమెరికా దగ్గర. వాట్ ఈస్ ద ఎగ్జిట్ రూట్? ఏది ఇరాన్ ఏం చెప్తే మీరు దీన్ని ఓకే డన్ అని చెప్తారు. సో అది లేకపోవడం వలన ఈరోజు ఏం చేసింది, ఒక సీజ్ ఫైర్ నెగోషియేషన్ టేబుల్ మీద కొన్ని పాయింట్లని పెట్టింది. అది ఇరాన్ అసలు నిర్ద్వందంగా తిరస్కరించింది. వాళ్ళు మళ్ళీ ఇంకొక కౌంటర్ ప్రపోజల్ ఒకటి తయారు చేసే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. రెండోది హార్ముడ్స్ స్ట్రెయిట్లో, ఇప్పుడు మీరు చెప్పిన ఏది కర్గ్ ఐలాండ్ కావచ్చు, లేకుంటే హార్ముడ్స్ స్ట్రెయిట్ కావచ్చు, ఈ హార్ముడ్స్ స్ట్రెయిట్ విషయంలో ఇరాన్ చాలా కేటగారికల్గా 5 దేశాలకు ఫ్రెండ్లీ నేషన్స్ అనే ఒక ట్యాగ్ ఇచ్చింది. ఇరాక్ కావచ్చు, మన రష్యా, చైనా, ఇండియా, పాకిస్తాన్, ఇట్లా ఒక 5 దేశాలకు ఫ్రెండ్లీ నేషన్స్ అని ఒక ట్యాగ్ ఇచ్చి వాటికి సంబంధించిన నౌకలను ఇప్పటికే 5 నౌకలు భారతీయ నౌకాదళంతో పాటుగా 5 మన LPG 2 అండ్ క్రూడ్ ఆయిల్ 2 అండ్ ఇంకొకటి LPG, ఈ 5 నౌకలు ఆల్రెడీ తీరం దాటిపోయింది, హార్ముడ్స్ దాటిపోయింది, గల్ఫ్ ఆఫ్ 3 చేరిపోయినాయి, ఇంకొక 22 కూడా రెడీగా ఉన్నాయి. అతి త్వరలో అవి కూడా దాటుతుంది హార్ముడ్స్ అని చెప్తున్నారు. సో ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్న వెపనరీ ఏంది, వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఆల్రెడీ వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళు ఎక్కడ కూడా తావివ్వకుండా అటు UAE పైన, కువైట్ పైన, బహ్రెయిన్ పైన కంటిన్యూస్గా ఫైరింగ్ చేస్తూనే ఉన్నారు డ్రోన్స్ను కంటిన్యూస్గా. ఇప్పుడు నిన్న అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ 2-3 గంటల క్రితం వరకు కూడా సౌదీ, UAE, కువైట్, బహ్రెయిన్ ఈ 4 దేశాలలో ఇంటర్సెప్టింగ్ డివైజెస్ డ్రోన్లను కనిపెట్టి ఇంటర్సెప్ట్ చేశాయి. తర్వాత బహ్రెయిన్లోనేమో ఒక 2 చోట్ల డ్రోన్స్ రావడం జరిగింది, ఫైరింగ్ కూడా అయింది. ఆ తర్వాత UAE, దుబాయ్లో కూడా అయింది. సో ఇవన్నీ కంటిన్యూస్గా దే ఆర్ ఫేసింగ్. ఇరాన్ ఎక్కడ ఆగుతలేదు. అమెరికా ఆగినా సీజ్ ఫైర్ చేద్దామని అనుకున్నా ఇజ్రాయెల్ ఆగుతలేదు. ఇజ్రాయెల్ ఈస్ కంటిన్యూస్లీ ఫైరింగ్ లెబనాన్. ఇప్పుడు వాళ్ళు లెబనాన్ యొక్క సదరన్ పార్ట్ ఆఫ్ లెబనాన్ ను ఆల్రెడీ ఆక్యుపై చేసేసారు వాళ్ళు. ఎంటైర్ సదరన్ పార్ట్ నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఇజ్రాయెల్స్ వాళ్ళ ఆధీనంలోనే ఉన్నది అది. సో వాళ్ళు ఎప్పుడు వదిలిపెడతారు ఈ నెగోషియేషన్ టేబుల్ మీద, ఇది అసలు చర్చకు వస్తుందా రాదా, ఇవన్నీ అన్నోన్ క్వశ్చన్స్, నోబడీ హ్యాస్ ఆన్సర్స్. ఇప్పుడు ఈరోజు అంటే హెజ్బొల్లాని వీలైనంత వరకు ఎంత వీలైతే అంత తీసేయాలనే ప్రయత్నం చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు లెబనాన్ అండ్ ఇరాన్ ఈ 2 కంట్రీస్ కూడా చాలా చాలా నష్టపోతున్నాయి. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ కూడా నష్టపోతున్నది. ఆల్రెడీ చైనా కూడా
వాళ్ళ ఈజిప్ట్ అండ్ తుర్కియా దేశాల ద్వారా ఈ మన ఇరాన్కు క్లియర్గా మీరు వెంటనే నెగోషియేషన్ స్టార్ట్ చేయండి, ఇంకా నష్టపోవడం మీకు మంచిది కాదు, ప్రపంచానికి కూడా మంచిది కాదని వాళ్ళ వైపు నుంచి కూడా స్టార్ట్ అయింది. ఇటు అమెరికాకు కూడా ఇప్పుడు భారతదేశం కావచ్చు, ఆల్రెడీ ట్రంప్ గారు ప్రధానమంత్రి మోడీ గారితో మాట్లాడడం జరిగింది. మోడీ గారు కూడా చాలా క్లియర్గా మీరు వెంటనే నెగోషియేషన్ చేయండి, ఇంతకన్నా ఎక్కువ ఇంత దూరం ఇంకా లాగొద్దు. ఇప్పటికే చాలా మనం అంటే ఈ ప్రాంతీయ యుద్ధం అనేది ప్రపంచ యుద్ధం కన్నా ఎక్కువ నష్టం చేసే, అంటే ఇది ఒక వాణిజ్య యుద్ధంగా మారిపోతున్నది. కరెక్ట్. ఎందుకంటే ప్రపంచంలో 34% ఎనర్జీ రిజర్వ్స్ ఇదే ప్లేస్ నుంచి జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు ఒక చిన్న ప్రాబ్లము మొత్తం ప్రపంచం మీద ఎఫెక్ట్ ఉంటుంది. అటువంటి ఇంత పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేశారు మీరు. సరే ఈరోజు యుద్ధం ఆపినా కూడా, ఆపిన తర్వాత కూడా ఒక 2-3 ఏళ్ల వరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, ఆ దేశ ఎకానమీస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. మనలాంటి చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, ఇప్పుడు 7-8% జీడిపి గ్రోత్ అవుతున్న మనలాంటి దేశాలకు ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. కరెక్ట్. అది ఇప్పుడు మిగతా దేశాలు 2-2.5% ఎదిగే అంటే గ్రో అయ్యే దేశాలకు పెద్ద ఎఫెక్ట్ కాకపోవచ్చు, కానీ భారతదేశం లాంటి అత్యంత స్పీడ్గా ర్యాపిడ్గా ముందుకెళ్తున్న కంట్రీలు వికసిత్ భారత్ అని పెట్టుకొని మనం అభివృద్ధి చెందిన దేశంగా మారుతున్న సమయంలో ఇటువంటి ఎఫెక్ట్ ఇప్పుడు మనకు ఉన్న మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్తో దాదాపు $200 బిలియన్ ఎకానమీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. మనకు ఉన్న వెస్ట్ ఏషియన్ కంట్రీస్కు దాదాపు $100 బిలియన్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అంటే వెస్ట్ ఏషియా అండ్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ రెండు కలిపి ఈరోజు దాదాపు $300 బిలియన్ వర్త్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎఫెక్ట్ పడుతున్నట్టే కదా. ఇప్పుడు అది పెరుగుతుందా తగ్గుతుందా, దాని తర్వాత ఈ వారి యొక్క ఇంపాక్ట్ ఎట్లా, అది అసెస్మెంట్ చేయడానికి మనకు చాలా సమయం పడుతుంది. అంత ఈజీగా అయ్యేది కాదు వ్యవహారం. కానీ యాజ్ అండ్ టుడే యాజ్ ఈజ్ కండిషన్లో యుద్ధం అయితే ఇంకా ఆగలేదు. వెంటనే ఇటుపక్క దేశాలు అటుపక్క దేశాలు నెగోషియేషన్ టేబుల్ మీదకి రావాలి. ఏ విధంగా వాళ్ళు కండిషన్స్ పెట్టుకుంటారు, ఏ విధంగా వాళ్ళు చర్చించుకుంటారు అనేది వెంటనే ఆ పని చేసి వెంటనే పీస్ సస్టైన్ కావాలి అక్కడ. కాకుంటే మాత్రం ఇంకా అది కంటిన్యూ అయితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది.